ఈ రోజు ఎపిసోడ్లో భాను తనకు వచ్చిన ట్రిప్ కోసం వెళ్ళగా ఇటు మీనా మాత్రం డబ్బు కోసం నానా తంటాలు పడుతుంది. ఇలాంటి సమయంలో రవి శృతి ఆమెకు వంటగా నిలుస్తారు. అటు చింతామణి ఫ్యాన్ విని ప్రభావతి ఎగిరిగంతేస్తుంది. సీరియల్ గురువారం జూలై 16 ఎపిసోడ్ మొదట్లోనే బాలు మీనా తాము ఒకరికొకరం అనుకునే సీన్ బాగా ఆకట్టుకుంటుంది. మీనా దొరకడం తన అదృష్టమని బాలు అంటాడు. తను కూడా చదువు మధ్యలోనే ఆపేయడం వల్ల మీరు దొరికారు, అది నా అదృష్టమని మీనా అంటుంది. ఒకరు ఇలా తోడుగా ఉంటే ఇద్దరం కలిసి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కొచ్చని అనుకుంటారు. బ్యాంకు లోన్ తీసే ప్లాన్లో మీనా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీనాతో బాలు ప్రేమగా ఉంటాడు. కిచెన్లోనే కాసేపు రొమాన్స్ జరుగుతుంది. ఈ సమయంలోనే ఆర్డర్ గురించి మాట్లాడుకుంటారు. అంత డబ్బు ముందే ఏర్పాటు చేసుకోవడం కష్టమవుతుందని, బ్యాంకుకు వెళ్ళి లోన్ ఇస్తారేమో కనుక్కుంటానని మీనా చెబుతుంది. వడ్డీ కూడా తక్కువగా ఉంటుందని, ఇప్పటికప్పుడు అంత డబ్బుకు ఇదే మంచి మార్గమని మీనా అంటుంది. బాలు కూడా సరే అంటాడు. ప్రభావతికి చింతామణి ప్లాన్ చివరి ఆర్డర్ ఇదే అంటుంది. అటు మీనా ఆర్డర్ గురించి విన్నప్పటి నుంచి ప్రభావతికి నిద్ర పట్టదు, చిరాగ్గా ఉంటుంది. అప్పుడే చింతమని ఆమెకు ఫోన్ చేస్తుంది. ఆ ఆర్డర్ వచ్చేలా చేసింది తాను అని చెబుతుంది. ఇది విని ప్రభావతి మరింత విసుక్కుంటుంది. అలా అయితే నీకు మరింత పోటీ తప్పదు కదా అంటుంది. చూస్తూ ఉండండి, మీ కోడలికి ఇదే చివరి ఆర్డర్ అవుతుంది. ఆ తర్వాత ఆమె పూల డెకరేషన్ బిజినెస్ జోలికే వెళ్ళదు, కిచెన్లోనే వంట చేస్తూ ఉంటుందని చింతామణి చెబుతుంది. ఏం ప్లాన్ చేశావని ప్రభావతి అడిగినా చింతామణి చెప్పదు. ఇప్పుడే చెబితే మజా ఏముంటుంది, మీరే చూడండి. కానీ మీనాకు మాత్రం ఇదే చివరి ఆర్డర్ అవుతుందని గట్టిగా చెప్పడంతో ప్రభావతి ఎగిరిగంతేస్తుంది. బాలు ప్రభావతి ఫైట్. బాలు మీనా ముద్దు ముచ్చట. ఆ తర్వాత మరోసారి బాలు ప్రభావతి మధ్య ఓ సరదా ఫైట్ జరుగుతుంది. కాఫీ విషయంలో మీనాను ప్రభావతి మాటలు అనడం, తల్లిని బాలు ఏడిపించడం జరుగుతుంది. తనకు పెద్ద ట్రిప్ వచ్చిందని 2-3 రోజులు ఉండటం లేదని తండ్రికి చెబుతాడు బాలు. అది విని ప్రభావతి మరింత సంతోషిస్తుంది. నువ్వు లేకపోతే మీనా ఆటలు సాగువని, ఆ ఆర్డర్ ఎలా చేస్తుందో నేను చూస్తానని మనసులో అనుకుంటుంది. కానీ ఏదో అన్నావు అంటూ బాలు అడుగుతాడు. నీ మనసులో మా గురించి అనుకున్నవి కూడా తనకు వినిపిస్తాయని అంటాడు. ఇక వెళ్ళే ముందు కిచెన్లోకి వెళ్ళి మీనాతో సరసలాడతాడు. ఆమెకు ముద్దు పెట్టి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. మీనా కూడా వచ్చి బాలుకు ముద్దు పెట్టి పంపిస్తుంది. బాలు వెళ్ళిపోయిన తర్వాత లోన్కు బ్యాంకుకు వెళ్తుంది మీనా. మేనేజర్ను కలిసి తన ఆర్డర్ గురించి చెప్పి 8-9 లక్షల లోన్ కావాలని అడుగుతుంది. డాక్యుమెంట్స్ ఇస్తుంది. ఇవి బాగానే ఉన్నాయి, కానీ అంత అమౌంట్ లోన్ ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. మీ బిజినెస్లోనే సరిపడా యాక్టివిటీస్ అకౌంట్లో జరగదు, అందుకే లోన్ ఇవ్వటం కుదరదని స్పష్టం చేశాడు. మీనా ఎంత బతిమాలన్నా కుదరదని అంటాడు. ఇంతలోనే మీనాకు అకౌంట్ ఓపెన్ చేసిన క్లర్కర్ ఆమెను కలిసి ఓ ఫైనాన్షియల్ అడ్రస్ ఇస్తాడు. వడ్డీ కాస్త ఎక్కువే అయినా ఎలాంటి ష్యూరిటీ లేకుండా అమౌంట్ ఇస్తాడని అక్కడికి వెళ్ళమని చెబుతాడు. సరే అంటూ బయటకు వచ్చిన మీనాకు తమ్ముడు శివ కలుస్తాడు. ఆర్డర్ ఇవ్వటానికి వచ్చానని పార్ట్ టైంగా డెలివరీ చేస్తున్నట్టు శివ చెప్తాడు. అతని కష్టం చూసి మీనా చలించిపోతుంది. ఆ తర్వాత మీనా గురించి శివ ఆరా తీస్తాడు. వచ్చిన విషయం మీనా చెబుతుంది. ఆ ఫైనాన్షియల్ కంపెనీ తనకు తెలుసని, తాను కూడా వస్తానని చెబుతాడు. రవికి ఫోన్ ధైర్యం చెప్పిన శృతి. రెస్టారెంట్లో ఓ కస్టమర్ దగ్గర శృతి ఆర్డర్ తీసుకుంటుంది. ఆ కస్టమర్ తనకు ఎలా చేసి పెట్టాలో పెద్ద లిస్ట్ చెబుతాడు. దాన్ని తీసుకువెళ్ళి రవికి ఇస్తుంది శృతి. అప్పుడే రవికి బాలు ఫోన్ చేస్తాడు. ఇద్దరు కలిసి బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడతారు. తాను ట్రిప్పుకు వెళ్తున్నానని చెబుతాడు. మీనకు పెద్ద ఆర్డర్ వచ్చింది కదా, డబ్బు కోసం ఆమె బ్యాంకుకు వెళ్తుందని చెప్పింది. అక్కడ ఏం జరుగుతుందో ఏమో, కాస్త నువ్వు చూసుకో అని బాలు అడుగుతాడు. డబ్బు కోసం బ్యాంకు ఎందుకు, ఎంత కావాలో చెబితే ఏదో రకంగా మేమే చూసేవాళ్ళం కదా అని ఆ రవి అంటాడు. అటు శృతి కూడా బాలుకి ధైర్యం చెప్తుంది. తాము చూసుకుంటామని, మీరు ట్రిప్ జాగ్రత్తగా పూర్తి చేసుకుని తిరిగి రండి చెబుతుంది. దీంతో బాలుకి ఊరట చెందుతాడు. మీనాకు రవి ఫోన్, డబ్బు ఏర్పాటు చేస్తామని హామీ. ఆ తర్వాత మీనాకు రవి ఫోన్ చేస్తాడు.
డబ్బు కోసం తనను అడగచ్చు కాదు కదా వదిన, ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతున్నావని అంటాడు. ముందు నా ప్రయత్నం నేను చేద్దామని వచ్చినట్లు మీనా చెబుతుంది. శృతి ఫోన్ తీసుకుని మీకు ఎంత కావాలో చెప్పు, వీలైతే మేము సాయం చేస్తామని అంటుంది. 9-8 లక్షలు కావాలనటంతో అంత డబ్బా అని అడుగుతుంది. తమ పుట్టింటి వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకుంటామని అంటుంది. కానీ మీనా మాత్రం వద్దని వాదిస్తుంది. బ్యాంకుకు వెళ్ళానని, అక్కడ కుదరలేదని, కానీ వాళ్ళు ఓ ఫైనాన్షియల్ అడ్రస్ ఇచ్చినట్లు చెబుతుంది. ప్రస్తుతం అక్కడే ఉన్నానని, ముందు తన వంతు ప్రయత్నం తాను చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మీనా. పట్టుదల చూసి రవి, శృతి ఆశ్చర్యపోతారు. ఆమెకు వీలైనంత సహాయం చేయాలని ఇద్దరూ అనుకుంటారు. అక్కడితో గుండెండ గుడిగంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.